మీ అభిప్రాయం సార్? ఖచ్చితంగా. ఖచ్చితంగా. నేను యాక్చువల్‌గా వెళ్ళింది కూడా ఒక కారణమే. 'బిగ్ బాస్‌కి' వెళ్ళక ముందు ఈ 'రాజ్ తరుణ్' ఇష్యూ అండ్ ఇవన్నీ అవును. గూడా హల్చల్ చేస్తున్న టైంలో కొంత పాపులారిటీ వచ్చింది. కాకపోతే ఇది అవును. న్యూస్ సెక్టర్‌లో బాగా హ్మ్. పాపులర్ అయ్యాయి. అవును. నేను యాక్చువల్‌గా అసలు మీరు గమనిస్తే నా 18 ఏళ్ల ఈ కెరీర్‌లో హ్మ్. మీకు న్యూస్ సైడ్ నేను ఎక్కువ లేను. ఓన్లీ ఎంటర్‌టైన్‌మెంట్ సైడే ఉన్నాను. అవును. హ్మ్. జెమినీ మ్యూజిక్‌లో యాంకరింగ్ చేసేవాడిని. హ్మ్. బిగ్ ఎఫ్ఎంలో ఆర్జేయింగ్ చేసేవాడిని. ఆర్జేయింగ్‌లో కూడా సరదాగా హ్మ్. జోకులేసుకుంటూ అలాగే ఉండేది. నా ప్రయాణం అంతా అదే బేసికల్లీ. హ్మ్. ఎంటర్‌టైన్‌మెంట్ సైడే ఉన్నాను తప్ప, హ్మ్. ఈ న్యూస్, ఉద్యమాలు ఇలాంటివన్నీ కూడా మనకి మన ఒంటికి పడదనుకునే నేను ఉండేది. హ్మ్. బట్ ఎప్పుడైతే నాకు పర్సనల్‌గా జరిగిన అన్యాయం ఏదైతే ఉందో, ఇట్లాంటిది ఇంకొకళ్ళకి జరగకూడదు హ్మ్. అని చెప్పి నేను ఓకే. బయటకొచ్చిన నేపథ్యంలో అలాగే నాలాగా ఎవరికైనా సరే జరిగిన వాళ్ళ తరపున నిలబడదామని చెప్పి ఆ 'రాజ్ తరుణ్' గాని, లేకపోతే హ్మ్. 'జానీ మాస్టర్', 'హర్ష సాయి' ఇలా ఓకే. ఎవరైనా సరే వాళ్ళ తరపున నిలబడదామని నేను హ్మ్. అప్పుడే డిసైడ్ చేసుకొచ్చాను. అండ్